ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఈసీఐఎల్ ప్రతినిధులతో ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని సమావేశమయ్యారు. 41,301 కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరమని చెప్పారు ఆమె. అలాగే స్థానిక ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం ప్రభుత్వానిది అన్నారు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని. గ్రామ పంచాయతీల్లో 137,671 పోలింగ్ స్టేషన్లు ఉంటాయని, 4 ఫేజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే వీలుందని చిట్చాట్లో చెప్పారు ఆమె. ఈవీఎంల వినియోగంపై ఏడాది క్రితమే ప్రభుత్వం ఒక కమిటీ వేసిందని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నారన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కమిటీ సమావేశం ఉంటుందని, అందులో భాగంగానే ఇవాళ సమావేశమయ్యాయని చెప్పారు. ఇవాల్టి సమావేశంలో ఈవీఎంల గురించి మాత్రమే చర్చించామన్నారు. ఈవీఎంల కొనుగోలు, వినియోగంపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందన్నారు. S3 మోడల్ ఈవీఎంలలో మెమరీ డ్రైవ్ తీసి వెంటనే మరొక చోట వాడుకునే అవకాశం కూడా ఉందని చెప్పారు ఆమె. ఒక ఫేజ్ ఎన్నికలో వినియోగించిన ఈవీఎంను మరొక ఫేజ్లో వినియోగించవచ్చని తెలిపారు. 41,301 కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయని, ఒక కంట్రోల్ యూనిట్కు 2 బ్యాలెట్ యూనిట్లు అనుసంధానం చేయొచ్చని తెలిపారు.